నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 29th జూలై 2024 మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 44 and verse 3. నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దప్పిగా ఉన్నారో నేను వారి మీద నీళ్లను, దేవునికి స్తోత్రము, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నేను దప్పిగున్న వారి మీద, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దప్పిగున్న వారి మీద, ఎండిన భూమి మీద. నీ జీవితము దప్పికతో ఉన్నదేమో, నీ జీవితము ప్రయాసం వల్ల అలసిపోయి ఉన్నదేమో. అలసిపోయిన వారు దప్పిగుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఎవరైతే దాహంతో ఉన్నారో, ఎవరైతే జీవితంలో అలసిపోయారో, దేవుడు అంటున్నాడు, ప్రవాహ జలములను కృమ్మరించేదని అంటున్నాడు. కెన్ యూ కమ్ టు గాడ్ విత్ యువర్ థర్స్ట్? ప్రభా, నాకు ఇది కావాలయ్యా, నా దగ్గర లేదయ్యా. ఐ యామ్ బ్రోకన్ ఫాదర్, నేను విరిగిపోయాను నా జీవితంలోని. దేవుని యొద్దకు రాగలవా? ఆయన ప్రవాహ జలములు నీ మీద కృమ్మరించేదారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటున్నారు, నీ సంతతి మీద, నీ పిల్లల మీద నా ఆత్మను కృమ్మరించెదను. నీకు పుట్టిన వారు నేను ఆశీర్వదించెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీకు పుట్టిన వారు అనగానే అది నీ పిల్లలు మాత్రమే కాదు, నీ ఉద్యోగము, నీ వ్యాపారం, వాట్ ఎవర్ ఈస్ కమ్ అవుట్ ఆఫ్ యూ, దేవుడు అంటున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఐజియా చాప్టర్ 44 and verse 3. For I will pour water upon him that is thirsty, and floods upon the dry ground. I will pour my spirit upon thy seed, and my blessings upon thine offspring. My blessings upon thine offspring. I'll pour my spirit upon thy seed. నా ఆత్మను నీ సంతతి వారి మీద నేను కృమ్మరించేదను, నీ పిల్లలను ఆశీర్వదించేదను. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న మీ మీద ప్రవాహ జలములను దేవుడు కృమ్మరించేస్తున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని యొక్క ప్రవాహ జలములు నీ మీద కృమ్మరింపబడినప్పుడు ప్రతిదీ నీ జీవితంలో రిస్టోర్ చేయబడుతుంది. అర్థమవుతుందని వి రిస్టోర్ ఇట్ బ్యాక్. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు వచ్చినప్పుడు ఆ భూమి ఏ విధంగా రిస్టోర్ చేయబడుతుంది, కల్టివేషన్ కొరకు, పొలం పనుల కొరకు ఏ విధంగా సమకూర్చబడతాదో, దేవుడు ప్రవాహ జలములు నీ మీద కృమ్మరించినప్పుడు నువ్వు రిస్టోర్ చేయబడతావు. యు ఆర్ రిఫ్రెష్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక రిసీవ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టుడే. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 44th चैप्टर और 3rd वचन पढ़ रहे हैं. क्योंकि मैं प्यासी भूमि पर जल और सूखी भूमि पर धराई बहाऊंगा. मैं तेरे वंश पर अपनी आत्मा और तेरी संतान पर अपनी आशीष उंडेल लूंगा. प्रभु को धन्यवाद. आशीष उंडेल लूंगा. जो भी प्यासा है, जो भी प्यासा है, और भूमि पर मैं जल और सूखी भूमि पर धराए. जो भी प्यासा है उन पर मैं जल में बहाऊंगा बोल रहे हैं. क्यों? आपको फिर से ताजा करने के लिए, फिर से आपको खड़ा करने के लिए, फिर से आपको ऊपर ले जाने के लिए.
తిరిగి నేను నిలబెడుతున్నది. నువ్వు అనుకుంటున్నావు ఎండిపోయింది పరిస్థితి, నా జీవితంలో ఎండిపోయింది, ఎవ్రీథింగ్ కెనాట్ కమ్ బ్యాక్ అనుకుంటున్నావు, ఇంకా రాలేదనుకుంటున్నావు. కానీ ప్రవాహ జలములు వచ్చినప్పుడు ఎండిని భూమి ఏ విధంగా ఉల్లసిస్తాదో, ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము నా జీవితము ఉల్లసిట్టేటట్టు చేసేది దేవుని యొక్క జీవనది. ప్రార్థన చేసుకుందామండి. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఈరోజు ఈ ఆరాధనలో ఉన్న బిడలు ఎవరెవరైతే నాన్న తండ్రి దప్పికొనుచున్నారో, ఎవరైతే ఎండిన పరిస్థితిలో ఉన్నారో ప్రభా, వారి మీద నీ ప్రవాహ జలమును కృమ్మరించి ప్రభా, వారిని తిరిగి నాయన తని సమకూర్చి, వారిని తిరిగి వారి జీవితంలో నాయన ఆ యొక్క నాయన ప్రభ నాణ్యతను, ఆ యొక్క బలాన్ని, ఆ యొక్క నాయన ప్రభ శక్తిని దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ డే. యువర్ చిల్డ్రన్ ఆర్ రిఫ్రెష్డ్ అండ్ రిస్టోర్డ్ మై ఫాదర్. నీ పిల్లలు దేవా తండ్రి ప్రభా రిస్టోర్ చేయబడ్డారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. దేవా, సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం. యేసు ప్రభు నామములో నీ బిడ్డలు స్వస్థ పొందుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి నాయన సమకూర్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభా, రక్షకుడా, జీవం గల దేవా రాజా, మీకు స్తోత్రం. నాయన చదువుకుంటున్న వారు స్కూల్స్కి, కాలేజ్, యూనివర్సిటీస్కి వెళ్తున్నవారు, హాస్టల్స్ నుంచి చదువుకుంటున్నవారు, విదేశాల్లో చదువుకుంటున్నవారు నాయన దేవా తండ్రి, వారి మీద నీ ప్రవాహ జలములు నువ్వు కృమ్మరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ నాయన నీ ప్రవాహ జలముల యొక్క దేవా తండ్రి ప్రభ పోషణతో, ప్రవాహ జలముల యొక్క రిఫ్రెషింగ్తో పరిచయం చేయడానికి సహాయం ఇచ్చేయండి నాయన. భారతదేశం కొరకు ప్రార్థన, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా దీవించండి అయ్యా. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నాయన, రక్షకుడా తండ్రి దేవా తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.